అందరికీ నమస్కారం. ఇంకొక 2 రోజుల్లో 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఎవరైనా మీ మంచి కోరి ఈ సంవత్సరం మొత్తం మీకు బాగుండాలని చెప్పి, మీరు మనశ్శాంతిగా ఉండాలి, సుఖంగా బ్రతకాలని చెప్పి ఎవరైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు గనక చెప్తున్నట్లయితే, రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు కదా, 2020 ఒకేలాగుంది, 21 ఒకేలాగుంది, 22 ఒకేలాగుంది, 23 ఒకేలాగుంది, 24 ఒకేలాగుంది, ఇంకా 25 కూడా ఏముంటుందబ్బా ఒకేలాగుంటుంది. ఇలాంటి కొటేషన్లు, ఇలాంటి రీల్స్ పెట్టుకొని ఆశీర్వాదాలు పొందకుండా మిమ్మల్ని మీరు ఎదగనివ్వకుండా అడ్డుకట్ట గనక వేసుకున్నట్లయితే 2025వ సంవత్సరం కూడా మీకు యథావిధిగా గత సంవత్సరాలు జరిగినట్లుగానే జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఎవరైనా మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఉన్నట్లయితే స్వీకరించండి. వాళ్ళకి కూడా మంచి జరగాలని మళ్ళీ మీరు విష్ యూ ద సేమ్ కానీ లేదా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం, ఇలా ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల 2025వ సంవత్సరం మొత్తం మీరు ప్రశాంతంగా గడపబోతూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, మనకు మహమ్మారి రాకముందు 6 గ్రహాలు ఒకే రాశిలో ఏర్పడ్డాయి. 2025వ సంవత్సరంలో కూడా మార్చి 30వ తేదీన షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. మీనరాశిలో ఏదో జరగబోతోంది, వెయిట్ పెరగబోతోంది మీనరాశి మీద. మీనరాశి వాళ్ళందరూ కూడా శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ప్రపంచ యావత్తు కూడా యుద్ధాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకనంటే రాహుగ్రహము, శనిగ్రహము ఈ రెండు కూడా జస్ట్ 2 డిగ్రీల డిఫరెన్స్లో కలుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దగ్గరికి వస్తూ ఉంటాయో వాటితో పాటు మిగిలిన గ్రహాలన్నీ అక్కడ ఆ వేడుకని, ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నాయో, ఇది ప్రపంచంలో కూడా సంభవిస్తుంది. 2 అతి క్రూరమైన దేశాలు, అతి పెద్ద గ్రహాలు కొట్టుకుంటూ ఉంటే మిగిలిన యావత్ ప్రపంచము దాన్ని వీక్షిస్తూ ఉంటుంది. వాటిల్లో చిక్కుకోకుండా ఇప్పుడు మహమ్మారి వచ్చినప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు పోయాయి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, చాలామంది రోడ్డున పడిపోయారు. అలాంటి దుస్థితి రాకుండా ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది, చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు ప్రపంచం మొత్తానికి కూడా. ఈ గడ్డు కాలంలో కూడా మీరు సుఖంగా బ్రతకాలనంటే డేట్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తూ ఉన్నా, 2025 మార్చి 30వ తేదీ తరువాత నుంచి ప్రక్రియలు ఒక్కసారి గమనించండి. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. మీరు అక్కడ సేఫ్గా ఉండాలనంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నట్టు ఎవరు చెప్తున్నా కూడా స్వీకరించండి. మనస్ఫూర్తిగా మాకంతా మంచి జరిగిందని నమ్మండి, వ్యతిరేకించకండి, ఆశీర్వాదాలని తిప్పి కొట్టుకోకండి. ఎవరు ఆశీర్వదించినా, ఎవరు హ్యాపీగా ఉండండి మీరు ఈ సంవత్సరం అని అన్నా, మీరు వాటిని ఒక బెగ్గర్ లాగా స్వీకరించండి. ఈ సంవత్సరం చాలా గడ్డు కాలం కాబట్టే చెప్తున్నా, మీ మంచి కోరి చెప్తున్నా. లేకపోతే పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోండి అని అనుకునేవాడిని, నేను కూడా వదిలేసేవాడిని. మీ మంచి కోరి చెప్తూ ఉన్నా, మీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా చెప్తూ ఉన్నా, ఈ సంవత్సరం గడ్డు కాలం ఏర్పడుతోంది. స్టేటస్లు పెట్టండి, ప్రొఫైల్ పిక్కులు పెట్టుకోండి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే ఎవరు చెప్పినా వాళ్ళకి తిరిగి సమాధానం ఇవ్వండి, ఆశీర్వాదాలు ఇచ్చి పుచ్చుకోండి. వాటితో పాటు మేము డిసెంబర్ 30వ తేదీన దిగంబరంగా ఒక తాంత్రిక పూజ, కాళీమాతకి సంబంధించిన తాంత్రిక పూజని అవలంబించబోతూ ఉన్నాం. ఎందుకు అనంటే, కాళీమాత కాలానికి సంకేతం. ఈ పూజ ప్రభావం వలన మా దగ్గర ఎవరెవరైతే కాళీమాతకి సంబంధించినటువంటి కరుంగలి మాలని ధారణ చేస్తారో వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం ప్రశాంతంగా, సుఖంగా, ఏ గడ్డు కాలం వాళ్ళ జీవితంలో ఎఫెక్ట్ ఇవ్వకుండా ప్రొటెక్ట్ చేసే విధంగా కాళీమాత యొక్క ప్రాణాన్ని కరుంగలి మాలలోకి ప్రవేశపెట్టి, కరుంగలి మాలలతో పాటు ఈ కీ చైన్స్లో ఒక మాలకి ఒక కీ చైన్ చొప్పున ఉచితంగా కీ చైన్స్ ఇవ్వబోతూ ఉన్న మాలని తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గర ఇంకా భవిష్యత్తులో ఎవరు మాలని తీసుకున్నా కూడా ఒక్కొక్క మాలకి ఒక్కొక్క కీ చైన్ అనేది ఉచితంగా మేము మీకు ఇవ్వబోతూ ఉన్నాం, అందించబోతూ ఉన్నాం.
ఈ కరుంగలిమాల మీ మెడలో ఉన్నంత వరకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాళీమాత. కాల గర్భంలో చిక్కుకోకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది కాళీమాత ఒక్కరే. దశమహావిద్యల్లో మొట్టమొదటి విద్య, అతి భయంకరమైన విద్య, మిగిలిన 9 విద్యలు సిద్ధింపజేసే విద్య కాళీమాతకి సంబంధించినటువంటి దశమహావిద్యల్లో మొట్టమొదటి విద్య. కనుకే చెప్తూ ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే వాళ్ళకి తిరిగి హ్యాపీ న్యూ ఇయర్ మీరు కూడా చెప్పండి. ఈ సంవత్సరం ఎక్కువ ఆశీర్వాదాలు తీసుకోండి. శత్రువులకి సైతం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. 2025వ సంవత్సరం అంతా నేను చెప్పినట్లుగా ఎవరెవరైతే ఆచరిస్తూ వెళ్తూ ఉన్నారో మీరందరూ ప్రొటెక్ట్ చేయబడతారు. మీ ప్రొటెక్షన్కి విశ్వమే మీకు అండగా నిలబడుతుంది. కాలాన్ని కంట్రోల్ చేసే కాళీమాత మీ వెనక ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వారాహి అమ్మవారు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారో అదే విధంగా ఈ 2025వ సంవత్సరంలో జరిగే ఆర్థిక మాంద్యం కావచ్చు, అతి భయంకరంగా యుద్ధాలు జరుగుతాయి కాబట్టి ఆ యుద్ధాల్లో మీరు ఎఫెక్ట్ అవ్వకుండా మీరు ప్రొటెక్ట్ చేయబడతారు. దానికి కాళీమాతే మీ వెనక ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. తదాస్తు.